నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈరోజు మనము ఈ వీడియోలో భావద్భావం గురించి తెలుసుకుందాం. భావద్భావం అంటే ఒక భావం నుండి అన్నో స్థానము అదే భావం కింద వస్తుంది. ఉదాహరణకు రెండో భావం నుండి రెండో భావం మూడవది అవుతుంది. అది భావద్భావము అంటాం. రెండు ధనం గురించి, కుటుంబం గురించి తెలియజేస్తుంది. రెండు నుండి రెండు మూడవది కూడా ధనం గురించి, కుటుంబం గురించి తెలియజేస్తుంది. అంటే రెండో భావం ఒకవేళ మన జాతకంలో బాగలేకపోయినా మూడో భావం బాగున్నా పర్వాలేదు. అలాగే రెండో భావము మరియు మూడో భావము రెండు బాగుంటే మరీ మంచిది. రెండో భావము మూడో భావం రెండు బాగుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మూడో భావము మనకు మన సామర్థ్యము, మన యొక్క పనితనము, నేర్పు, తెలివితేటలు, ఉపాయం గురించి తెలియజేస్తుంది. మూడు నుండి మూడవది ఐదవది అవుతుంది చూడండి. మూడు నుండి మూడవది ఐదవది, మూడవ భావానికి భావద్భావం ఐదవది అవుతుంది. ఐదు గుడక క్రీడాస్ఫూర్తి, తెలివితేటలు, ఆలోచన శక్తి, ఉపాయము వీటికి సంబంధించినది. అంటే మూడో భావం బాగలేకపోయినా ఐదో భావం బాగున్నా పర్వాలేదు. మూడో భావము ఐదో భావము రెండు బాగుంటే మరీ మంచిది. అలాగే నాలుగో భావానికి భావద్భావము ఎన్నోది అవుతుంది? ఏడవది అవుతుంది చూడండి కదా. 4, 5, 6, 7 భావద్భావము 7 అవుతుంది. కాబట్టి 4 అనేది భార్యాపిల్లలతో సుఖమైన జీవితానికి తార్కాణం. అటువంటి 7వ భావము కూడా భార్యతో సుఖంగా ఉండాలని సూచిస్తుంది. 7వ భావం బాగుంటే వివాహ జీవితం బాగుంటుంది అని అర్థం. వివాహ జీవితం అంటే భార్య పిల్లలే కదా. కాబట్టి 4వ భావం బాగలేకపోయినా 7వ భావం అన్నా బాగుండాల. వీటిలో ఏదైనా ఒకటి బాగుంటే జాతకునికి అన్ని విధాలా బాగుంటుంది. రెండూ బాగుంటే మరీ మంచిది. అదేవిధంగా 5వ భావం, 5వ భావం నుండి 5వ భావం ఎన్నోది అవుతుంది చూడండి. 5, 6, 7, 8, 9 9వది అవుతుంది. 5 సంతానం గురించి తెలియజేస్తుంది. 5వ భావం బాగలేకపోతే 9వ భావం బాగుంటే సత్సంతానం కలుగుతుంది. అది కూడా సంతానం గురించి తెలియజేస్తుంది. రెండూ బాగుంటే మరీ మంచిది. అలాగే 6వ భావం, 6 నుండి 6వ భావం భావద్భావం అంటే 6, 7, 8, 9, 10, 11వది అవుతుంది. 6 పోటీతత్వము, పోటీలో గెలుపొందడము, పరీక్ష విజయం సాధించడము వీటికి కారకత్వం వహిస్తుంది. అలాగే 6 నుండి 6 11వ భావం కూడా పోటీతత్వాన్ని, గెలుపొందడాన్ని సూచిస్తుంది మనకు, విజయాలు కూడా. కాబట్టి 6వ భావం బాగలేకపోయినా 11వ భావం బాగుంటే ఆ జాతకునికి కొన్ని విజయాలు వరించే అవకాశం ఉంటుంది. 2 భావాలు బాగుంటే మరీ మంచిది. 7వ భావం, 7వ భావం నుండి భావద్భావం లగ్నం 1వ భావం. కాబట్టి ఇక్కడ సప్తమ స్థానంలో బాగలేని గ్రహాలు లగ్నాన్ని కూడా పాడు చేస్తాయి. సప్తమ స్థానంలో చెడు గ్రహాలు ఉంటే వివాహ జీవితం బాగుండదు. వివాహ జీవితం బాగుండదంటే జాతకుని జీవితం కూడా బాగుండదు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక భావం బాగా ఉంటే మంచిది. రెండూ బాగలేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. 8వ భావం, 8వ భావానికి భావద్భావం 8, 9, 10, 11, 12,
1 2 3. 8 మరణాన్ని తెలియజేస్తుంది. అక్కడి నుండి 3వ భావం కూడా మారకమే కదా. కాబట్టి ఈ రెండిట్లో దాంట్లో శుభగ్రహాలుంటే రెండోది కూడా శుభత్వాన్ని పొందుతుంది. అలాగే 9వ భావం, 9వ భావం నుండి భావద్భావం 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5 అవుతుంది కదా. కాబట్టి 9వ భావం అదృష్టాన్ని తెలుపుతుంది. అలాగే 5వ భావం కూడా అదృష్టాన్ని తెలుపుతుంది. 9వ భావం ఆచారాలు, పద్ధతులు, పూజా పునస్కారాల గురించి తెలిస్తే 5వ భావం కూడా వాటిని గురించే తెలియజేస్తుంది. ఇది పురపుణ్యస్థానమే, అది కూడా పురపుణ్యస్థానమే. ఇందులో 5వ భావం బాగలేకపోయినా 9వ భావం బాగున్నా చాలు. 2 బాగుంటే మరీ మంచిది. ఇక 10వ భావం, 10వ భావం నుండి 10వ భావం 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7. 10 నుండి 10వది 7వది అవుతుంది. 10 వ్యాపారం గురించి తెలియజేస్తే 7వ భావం కూడా వ్యాపారం గురించే తెలియజేస్తుంది. కాబట్టి 7వ భావం బాగున్నా 10వ భావం బాగున్నా రెండిట్లో ఏది బాగున్నా వ్యాపారానికి అర్హత ఉంటుంది. వీటిలో 2 బాగుంటే మరీ మంచిది. 11వ భావం నుండి భావద్భావం 9వ భావం అవుతుంది చూడండి. 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కదా. 11 లాభాలు, ధనాదాయాన్ని సూచిస్తే 9వ భావం కూడా ధనాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ రెండింటిలో ఏ భావం బాగున్నా కొంతవరకు పర్వాలేదు. 2 భావాలు బాగుంటే మరీ మంచిది. 12వ భావం 12 నుండి 12వది 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11వది అవుతుంది చూడండి కదా. 12వ భావం నుండి భావద్భావం 11వది అవుతుంది. 12 అనేది మనము చేసిన పుణ్యకార్యాల వలన వచ్చే లాభాలు, లేదా పెట్టిన పెట్టుడు వలన లాభమా నష్టమా అనే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే 11వ భావం కూడా మనకు వచ్చే ఆధ్యాత్మిక లాభాలు మరియు వ్యాపారం ద్వారా కానీ ఇతరత్వ ద్వారా కానీ వచ్చే లాభాలను గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒక భావం బాగున్నా రెండవది కొంత ఉపయోగమే కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. 2 బాగుంటే మరీ మంచిది. ఈ విధంగా మనం భావద్భావాన్ని చూసుకోవాలి. ఇక్కడ ఇంకా ఆ భావానికి సంబంధించిన కారకత్వాలన్నీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం 1, 2 మీకు చెప్పాను నేను, ఎందుకంటే కాల వ్యవధి సరిపోదు కాబట్టి మీరు మిగతా కారకత్వాలు కూడా అప్లై చేసుకోవచ్చు. అలా భావద్భావం చూసుకొని ఏదన్నా ఒక భావం బాగున్నా పర్వాలేదని ధైర్యంగా ఉండొచ్చు మనం. కాబట్టి ఇలా భావద్భావం చూసుకున్నప్పుడు ఒక భావం బాగలేకపోతే మనం ఇబ్బంది పడక్కర్లేదు. భావద్భావం చూసుకోండి, తర్వాత నవాంశలో కూడా చూసుకోండి. అలా బాగున్నప్పుడు బాగుండే అవకాశం ఉంటుంది. కేవలం రాశి చక్రంలో ఒక భావం బాగలేకపోయినంత మాత్రాన డిసప్పాయింట్మెంట్ కావడానికి వీల్లేదు. మీరు ఇలా చూసుకుంటే అప్పుడు కొంత మీకు అవగాహన వస్తుంది. ఒకవేళ 2 బాగుంటే మరీ మంచిది. ఓకేనా. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయమండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ జాతక పరిశీలన కోసం కూడా సంప్రదించవచ్చు. వాస్తు నేర్చుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు.